దీని వెనకాల శారీరక శ్రమ కంటే ఆర్థిక శ్రమ చాలా ఖర్చు అయిందని అర్థమవుతుంది. దీన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. నిజంగా మన ఆత్మీయ తండ్రి గారు జగదీశ్వర్ గారు వాక్యాన్ని నేర్పించి మమ్మల్ని ఈ ప్రాంతానికి పంపించి మా ద్వారా మీరు వాక్యం నేర్చుకొని మీరెంత ప్రయోజకులుగా అయినందుకు, ప్రయోజకులుగా దేవుళ్ళు ఎదుగుతున్నందుకు, దేవుడి మహిమార్థమే మీరు బ్రతుకుతున్నందుకు మాకు చాలా సంతోషం కలుగుతుంది. మిమ్మల్ని ఉద్దేశించి ఒక మాట మీకు నేను చూపించాలని అనుకుంటున్నాను. ఒకసారి మనం యోహాను రాసిన 3వ పత్రికలో ఒక మాట, అద్భుతమైన మాట రాయబడి ఉంది. అది మనం చదువుకుందాం. యోహాను రాసిన